చేసినటువంటి యగనామాలు తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టారు. మళ్ళా ఇప్పుడు చాలా మీరే తొందర చేయండి అంటారు. నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ ప్రజలని నయావంచన చేసినటువంటి వ్యక్తికి అవగాహన లేదు. హైదరాబాద్ నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది. మూసీ నదిని ఇవాళ గుర్తుపెట్టుకోండి, మూసీ నది 1956 లెక్క తీసుకుందాం మనం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన సమయం తీసుకుందాం. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంది రవి గారు? కాంగ్రెస్ పార్టీ అధికారం. కాంగ్రెస్ పార్టీయే నదిగా ప్రవహిస్తున్న మూసీని నాలాగా చేసిందని చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఇది నాలా రూపంలోకి రావడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ తర్వాత టీడీపీ పార్టీ నాయకులు దాన్ని మొత్తం కబ్జా కోరల చేతుల్లో పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకొని దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇవాళ నదిగా ప్రవహించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆయన ఎక్కడ మూసీ నది స్టార్ట్ అయిందో ఆయనకు అవగాహన లేదు. మొత్తం మూసీ నది మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారే పుట్టించినట్టుగా, ఆయన కొబ్బరికాయ కొడితే మొత్తం మూసీ నది పొంగి ప్రవహిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటా ఎక్కడండి? భువనగిరి దగ్గర పోయి పాదయాత్ర చేసాడు. ఇక్కడ జయమనండి అమరపేటలో ఉన్న లంక గ్రామాల్లో కూల్చివేతలకు గురైన ప్రాంతాలకు వచ్చి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తే వాళ్ళు చెప్తారు, నష్టపోయినటువంటి దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీలు వాళ్ళు సమాధానం చెప్తారు. కూల్చివేతలు ఒక దగ్గర, పాదయాత్రలు ఇంకో దగ్గర. ఇది నయవంచన కాదా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని 11 నెలల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి నెరవేర్చిన. ఇవాళ ఓల్డ్ సిటీని బిల్లుల కోసం ఆదాని చేతిలో పెట్టిండు. రాహుల్ గాంధీ గారేమో ఆదాని చోర్ అంటాడు, ఈయననేమో ఆదాని నా దోస్త్ అని చెప్తాడు. ఆదానికి తీసుకుపోయి అప్పచెప్పిండు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఆదానికి అప్పచెప్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంని అప్పుల కుప్ప అని చెప్పేసి అంటున్నారు కదా. మేము చేసింది, మేము నిర్మాణం చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ప్రపంచంలోనే, ఏసియా ఖండంలోనే నంబర్ 1 ఎత్తిపోతల ప్రాజెక్ట్. అది లిఫ్ట్ ఇరిగేషన్. అది కడితే ప్రవహిస్తున్న నది ఆపేది కాదు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ని ఇంకో ప్రాంతానికి ఎత్తిపోయాల్సిన ప్రాజెక్ట్ అది. దాని విలువ మానవతరాయ్ గారికి ఇట్లా తెలుస్తుందండి. అది కరువు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రస్తుత ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నది విస్తీర్ణం ఎంత పెరిగింది, దానివల్ల సామర్థ్యం ఎంత పెరిగింది, ఎన్ని హెక్టార్లకు నీళ్లు ప్రవహిస్తుందో అది మా దగ్గర లెక్కతో పత్రంతో సాగుది మేము వివరించిన వాళ్ళకి. ఇంకొకటి, ఇవాళ ఎంతమందికి ఎగనామం పెడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుగుల అన్నంతో విద్యార్థులకు, స్కాలర్షిప్లతో నిరుద్యోగులకు, తర్వాత ఉద్యోగాల కోసం నిరుద్యోగులను, రుణమాఫీ పేరు మీద రైతులను, రైతు బంధు కోసం దగా చేసిర్రు, రైతు రుణమాఫీ లేదు, జీతాల కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హోంగార్డులు రోడ్లు ఎక్కిండ్రు, డిఏల కోసం, పిఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు పాపం మౌన దీక్ష చేస్తూ ఉన్నారు, సమస్యల పరిష్కారం కోసం పోలీసులు రోడ్లు ఎక్కుతున్నారు, తర్వాత పెంచిన పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు 1000 కలతో ఎదురు చూస్తున్నారండి. నా పెద్ద కొడుకు అండి కేసీఆర్ గారు అని చెప్పేసి ఇప్పటికీ ఏ అవ్వని తట్టి లేపినా కూడా ఇవాళ వీళ్ళు పెన్షన్లు, ఒక నెల పెన్షన్లు ఎత్తేసారు, రైతు బంధు ఎత్తేసారు. ఇవాళ రైతుల ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కాజేసారు, వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కాజేసారు, 1,00,000 రూపాయల పేరు మీద, కళ్యాణలక్ష్మి పేరు మీద తులం బంగారం కాజేసారు, ఇప్పటివరకు ఇస్తలేరు. ఇన్ని చేసిన తర్వాత ఒక సంవత్సరం ఆగమంటే హైడ్రా ఇంకెంత అవుతారండి? సంవత్సర కాలంలోనే 100 కోట్ల అప్పు చేసి, అంటే 1,00,000 కోట్ల అప్పు చేసి, 1,00,000 కోట్ల అప్పు చేసి మేమేదో పతీతులం అన్నట్టుగా. ఇవాళ ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారికి కూల్చివేతలే ఆయన లక్ష్యం. మాది నిర్మాణ పంత, అనేది కూల్చివేత పంత. మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించినాం, మేము హైదరాబాద్ ని విశ్వనగరం రికార్డు. అవునండి, చార్మినార్ కట్టకపోయినా చార్మినార్ తర్వాత, అవునండి, మేము ఇవాళ హైదరాబాద్ లో మీరు నివసిస్తున్నటువంటి సెక్రటరేట్ అండి తలమానికంగా మారింది. అంబేద్కర్ గారి విగ్రహం ప్లేస్ బ్రిడ్జ్ అండి, స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, రబ్బర్ బ్రిడ్జ్ కావచ్చు, రికార్డు సమయంలో తెలంగాణని డెవలప్మెంట్ మార్గంలో తీసుకెళ్తే, తెలంగాణకు మేము నిధులు తీసుకురావడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను తీసుకొచ్చి హైదరాబాద్ కేంద్రంగా నిధులు పెట్టిపించి హైదరాబాద్ డెవలప్మెంట్ కు మేము నాంది పలిపితే, ఇవాళ కాలోజీ కళాక్షేత్రం ఎవరిదండి? మేము కట్టింది, వీరు శంకుస్థాపన. గుర్తుపెట్టుకోండి రవి గారు, గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసినా కూడా తీరని అభివృద్ధి మేము చేసినాం. వాళ్ళు రిబ్బన్లు కట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడమే. కేసీఆర్ గారు ఏం చేయలేదని కూడా ఎవరు ఏమంటలేదు, అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి. కేసీఆర్ గారు అవినీతి ఎక్కువ చేశారనేది మాట్లాడారు. అవినీతి సంస్థలు ఉన్నాయి కదా, ఇన్వెస్టిగేషన్ చెప్పండి. అదే ఉచ్చు బిగుసుకుంటుంది అన్నారు కదా, సవాల్ విసురుతున్నాం కదా. చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఈ సందర్భంగా ఇందర పెద్దలు సాదిక్ గారు అడిగారు, వీరు అడిగారు, వారు అడిగారు, వారు చెప్పారు. ఒక 3 విషయాల మీద చెప్పండి. ఏంటంటే మా దగ్గర చాలా మంది ఆర్థికవేత్తలు, మా దగ్గర చాలా మంది
ఇంటలెక్చువల్స్ ఉన్నారు కదా, ఈ ఇంటలెక్చువల్స్తో మాట్లాడి ఇవాళ రేపు ఇంకా 9 తారీఖు టైంలోపు ఈ మేధావులు ఆర్థికవేత్తలు ఈ సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని పెంచారు రాష్ట్రానికి. అంటే వాళ్ళకి బనాలే చెప్తాం. మళ్ళీ మీరు ఆ మాట అడిగారు అనుకో, కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది మేమేం చేయలేం అంటారు. గాడిద గుడి వాళ్ళు ఎందుకు మరి అది కూడా ఇచ్చే సరిపోద్ది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అడగండి. ఇక్కడ వీళ్ళు తెలంగాణ అడుగుతున్నా నేను. ఇక్కడే సంపద సృష్టించారు. రెండోది సేవింగ్స్ అన్నది బాగా సేవింగ్స్ చేస్తాం మేము, దుబారా ఎంత సేవ్ చేశారు. మూడోది ఈ సంవత్సరంలో ఎంత అప్పు చేశారు. ఈ 3 విషయాలు చెప్పలేదు. నేనేం అనలేదన్నా, మీరు అన్ని చేశారని చెప్తున్నాను. ఈ 3 చెప్పమని చెప్తున్నాను. నేను అసలు అడగల, మీరేం చేయలేదు అనట్లేదు. అన్ని మీరే చేశారు. చేసినప్పుడు ఈ రిజల్ట్ ఏంటో అడుగుతున్నాం అంతే. అరే అది తర్వాత ఇప్పుడు అది కాలేజ్ మరి అప్పు చేస్తే ఇది ప్రభుత్వ పాలన, ప్రభుత్వ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మీరు అప్పు చేయండి, అప్పు చేయకుండా పరిపాలన సాగించండి. ఎంత సంపద సృష్టించారనే కావాలి. మనం ఇక్కడ మర్చిపోతాను, ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతాను. కుటుంబం అయినా, వ్యాపారం అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఈ రోజుల్లో అలవాటు అయిపోయింది. అప్పు చేసి అంటే అప్పు అంటే దేనికోసం అనవసరం కాదు. ఇప్పుడు ఎక్కడ ప్రజా సంక్షేమం కోసం రాజీ పడకుండా, ఇప్పుడు ఆర్టీసీ ముందు నష్టం వస్తుందని మూసేద్దామంటే కుదరదు. అది ప్రభుత్వ పాలన ఒప్పుకోదు. అది నువ్వు ప్రభుత్వ పరిపాలన అంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే నష్టం వచ్చినా సరే పౌరులకు సేవ చేసే విషయంలో వెనక్కి పోవద్దు. నువ్వు నష్టం భరించాల్సిందే. ఒకటే ప్రభుత్వ వైద్యశాల మాత్రం జనం చచ్చిపోతున్నారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల కనీసం ఒక్క మిషన్ పనిచేయదు. దయచేసి మాత్రం ఒక్కసారి వెళ్ళమని చెప్పి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆర్టీసీ బస్సులు అని ఒక్కసారి ఖమ్మం ఒక్కసారి చేయండి. ఒక్కసారి ప్లీజ్. ఎంత దయనీయ పరిస్థితి ఉందంటే ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల ఎంత దయనీయ పరిస్థితి అంటే కనీసం ఒక్కసారి దర్శించండి, ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఖమ్మం ప్రభుత్వ వైద్య లోపలికి వెళ్ళి ఒక్క రోజు ఒక 10 మంది మాట్లాడి మీరు చెప్పండి దయచేసి. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మళ్ళా గతం 4 రోజులు పెట్టి రాను, నేను 3 రోజులు పెడుతున్నాను. ఇప్పుడు ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. మహిళలు డెలివరీ అయితే మేము ఇచ్చాం కదా, ఐరన్ కిట్లు. మీరు మూసినది కడతా, అవి తర్వాత అవి కూడా లేదు. ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లలు పుడితే 12,000. బతికితే తర్వాత మూసినది. బస్తీ దవాఖానాలు బంద్ అయిపోయినాయి. వాళ్ళ హయాంలో ముందు మనిషి బతికితే మీరు మూసినది. ముందు ఏదో బతకాలి కదా. అందుకే కదా ఢిల్లీ కావద్దు, హైదరాబాద్ కావద్దు, మరి ముంబై కావద్దు, హైదరాబాద్ ఢిల్లీ పరిపాలించింది 70 సంవత్సరాలు ఎవరు? 10 సంవత్సరాలు అరే చాలా బాగా చెప్పారు. ఢిల్లీ పరిపాలించింది ఎవరు? మూసీ పునరుజ్జీవనం కావాల్సింది. భవిష్యత్ తరాలు హాయిగా జీవించాలి. మనుషులు ఉండాలి కదా, కావాల్సిందే. ఆర్థిక అంశాలు దాగున్నాయి కాబట్టి